హాయ్ ఫ్రెండ్స్, మరి అమరావతి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చేసింది. అమరావతి పనులు చాలా వేగవంతంగా అయితే జరుగుతున్నాయి. ఏపీ రాజధాని అమరావతిలో నిర్మాణాల కోసం ప్రభుత్వం ఈ నెలాఖరులోగా టెండర్లు పిలవాలని చెప్పేసి నిర్ణయించుకుంది. జనవరి నుంచి ఈ నిర్మాణాలు అమరావతిలో స్టార్ట్ చేయాలని ప్లాన్స్ కూడా రెడీ చేసుకుంది. రాజధాని ప్లాన్ మొత్తం కూడా సిద్ధం అయిపోయింది. ఇక మరోవైపు ప్రపంచ బ్యాంక్ రుణం పైన 17, 18 తేదీల్లో, అంటే ఈ నెల 17, 18 తేదీల్లో ఢిల్లీలో అఫీషియల్ గా అగ్రిమెంట్ కూడా మన ఏపీ ప్రభుత్వం చేసుకోబోతోంది. ఇక ప్రభుత్వం ప్లాన్ ప్రకారం ఏ జోన్ లో ఏ నిర్మాణం చేపట్టాలో కూడా ఆల్రెడీ ఒక ప్లాన్ ఖరారైంది. ఏంటో చూద్దాం. ఏపీ ప్రభుత్వం అమరావతిని 13 జోన్లుగా అయితే డివైడ్ చేసింది. 1 నుంచి 12 జోన్లు ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ఇంకో ఇంపార్టెంట్ జోన్గా సెపరేట్గా 12A జోన్ అయితే పేర్కొంది. 1, 2, 3, 6, 7, 10 జోన్స్లో మోస్ట్ డెవలప్మెంట్ జోన్స్గా 1, 2, 3, 6, 7, 10 ఈ జోన్స్ని స్పెషల్గా అండ్ మోస్ట్ డెవలప్మెంట్ జోన్స్గా ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఈ జోన్స్లో, ఈ 6 జోన్స్లో నెదర్లాండ్స్ సహకారంతో కాలువలు, రిజర్వాయర్స్ నిర్మించాలని చెప్పి డిసైడ్ అయింది. వీటిలో 1, 2 జోన్లు అనంతవరం, శాఖమూరు పరిధిలో ఉండగా అక్కడ క్రీడా పాలసీని అమలు చేయబోతోంది ఏపీ ప్రభుత్వం. ఈ 2 జోన్ల విస్తీర్ణం మొత్తం కూడా 4237.34 ఎకరాలుగా ఉంది. ఇక 6 జోన్స్ ని, మిగతా 6 జోన్స్ ని హైలీ అఫీషియల్ జోన్స్ గా గవర్నమెంట్ ప్రకటించింది. అందులో అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ ఏరియాని 2 జోన్స్ గా విభజించింది అనమాట. మొత్తం 6 జోన్స్ లో 12,894 ఎకరాలని ఫస్ట్ ఫేజ్ లో డెవలప్ చేయాలని డిసైడ్ అయింది. ఇందులో ముందుగా అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు. అలాగే 7th జోన్లో లింగాయపాలెం, ఒద్దండ్రాయనిపాలెం, మందడం, తాళాయపాలెం, వెంకటపాలెం ఈ పల్లెలు ఉన్నాయి. ఈ పల్లెటూళ్ళు కాబట్టి టూరిజంకి అయితే బాగుంటుంది, టూరిస్టులు వచ్చి చూసి ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది అని ప్రభుత్వం డిసైడ్ అయింది. కాబట్టి ఈ ప్లేసెస్ని టూరిస్ట్ స్పాట్స్గా డెవలప్ చేయాలని నిర్ణయించుకుంది. ఇవి 2060.13 ఎకరాల్లో ఈ ప్రాంతం ఉంటుంది, ఈ ఊళ్ళు ఉంటాయి అన్నమాట. ఇక 10వ జోన్ పరిధిలో నీరుకొండ, ఐనవోలు, కొరగల్లు అనే ప్రాంతాలు ఉన్నాయి. ఈ మొత్తం జోన్లోని ఎకరాలు ఎంత అంటే 2355.52 ఎకరాలు అనమాట విస్తరించింది. ఇక ఈ జోన్స్లో రిజర్వాయర్లు, విద్యాభివృద్ధి కార్యక్రమాలు అయితే గవర్నమెంట్ చేయాలని నిర్ణయించుకుంది. ఇక 6వ జోన్ పరిధిలో పాలవాగు రిజర్వాయర్, 10వ జోన్ పరిధిలో కొండవీటి వాగు రిజర్వాయర్ని నిర్మించాలని అయితే ఏపీ ప్రభుత్వం డిసైడ్ అయింది. అలాగే వీటికి తోడు అమరావతి సీడ్ డెవలప్మెంట్ ఏరియాని ప్రత్యేక ప్రాంతంగా, స్పెషల్ ప్లేస్గా గుర్తించారు. ఇక వీటన్నిటి నిర్మాణం కోసం త్వరలో టెండర్లు అయితే పిలవబోతున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం రిజర్వాయర్ల నిర్మాణం కోసం నిర్మాణాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేయాలని చెప్పేసి నిర్ణయించుకుంది. ఇక జనవరి నుంచి అమరావతి పనులైతే వేగవంతం కాబోతున్నాయి.